నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచులు ఈరోజు రాజు గారు మనకి ఎలాంటి టేస్టీ వెరైటీ చేసి చూపిస్తారో అడిగి తెలుసుకుందామా? సో లెట్స్ వెల్కమ్ రాజు గారు. రాజు గారు ప్లీజ్ వెల్కమ్. నమస్తే రాజు గారు. నమస్తే అండి. ఈ రోజు ఏం వెరైటీ చూపిస్తున్నారు రాజు గారు? ఈ రోజు పూల్ మక్నీతో పలావ్ చూపిస్తున్నానండి. ఓ, పూల్ మక్కనీ పలావా? అవునండి, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, టేస్టీగా కూడా చాలా బాగుంటుంది. ఓకే మరి పూల్ మక్కనీ పలావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పూల్ మక్కనీ పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మక్కనీ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పెరుగు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కసూరి మేతి కొద్దిగా, పుదీనా కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం బాస్మతి బియ్యం ఇలా పొడి పొడిగా ఉడికించేసి పెట్టేసుకోవాలి. సో ఉడికించిన రైస్తో చేస్తాం, కొంచెం ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే ముందుగా మనం పూల్ మక్ని కొద్దిగా వేయించుకోవాలండి. సో ముందుగా పూల్ మక్ని సో కొంచెం వేయించేసుకుని మనం డైరెక్ట్గా మిక్స్ చేసేసుకుంటామేనా రాజు గారు? అవునండి. సో లాస్ట్లో కొంచెం మిక్స్ చేసుకుంటాం. సో వేయించడం వల్ల కొంచెం టేస్ట్ అనేది కూడా పెరుగుతుంది. సో కొంచెం లైట్ ఆ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. ఓకే. సో ఇక్కడ పూల్ మక్ని ఉంది కాబట్టి కొంచెం అడిషనల్గా టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నేను కసూరి మేతి కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాం దీంట్లో. ఓకే ఓకే. సో అది కొంచెం టేస్ట్ బాగా యాడ్ చేస్తుంది, అంటే మసాలా దినుసులతో పాటు. సో అప్పుడప్పుడు మనం చేసుకున్నప్పుడు కొంచెం యాడ్ చేసుకోవచ్చు అండి. అది చాలా మంది కూడా యాడ్ చేసుకుంటారు. దానివల్ల ఏంటంటే రుచి మారిపోతుంది, బాగుంటుంది. ఇందులో ఇంకా అంటే వెజిటబుల్స్ కూడా ఏమీ లేవు కదా, దేనికి కూడా అంత టేస్ట్ అంటూ ఏమి ఉండదు, చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం మనం అలా టేస్ట్ కొంచెం పెంచుకునేవి ఏమైనా యాడ్ చేసుకుంటే రైస్ కి కొంచెం ఆ ఫ్లేవర్ అండ్ ఈ పూల్ మక్నికి కూడా టేస్ట్ అది బాగా పట్టేస్తుంది. ఎస్ అండి. సో కొంతమంది అది స్టార్ అనే సీడ్ కూడా వేసుకుంటారు. సో కావాల్సి అది కూడా వేసుకోవచ్చు, వాళ్ళ చాయిస్ అది. ఓకే ఓకే. సో ఇక్కడ నేను కసూరి మేతి వేస్తున్నాను. ఓకే ఓకే. సో ఇది బౌల్లోకి తీసేసుకున్నామండి. సో పిల్లలు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లలో సో ఇంట్లో ఉంటే ఆకలి ఎక్కువగా వేస్తూ ఉంటుంది వాళ్ళకి, అంటే ఎక్కువగా ఆటలాడుతూ ఉంటారు కదా. సో ఇలాంటి కొంచెం వాళ్ళకి ఫాస్ట్గా చేసే డిష్లు చేసి పెట్టేస్తే సో కొంచెం స్పెషల్గా కూడా అడుగుతూ ఉంటారు. ఇంటికాడ ఉన్నప్పుడు స్కూల్లో ఎలాగో మీరు కట్టించి తింటాం, ఇంటి దగ్గర ఉన్నప్పుడు కనీసం మాకు నచ్చినవి కావాలి అని చెప్పేసి. సో ఇలాంటి మనం కొంచెం ప్లాన్ చేసుకుంటే బాగుంటుందండి. సో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. దీంట్లో మసాలా దినుసులు అండి: లవంగా, యాలకులు, చెక్క, షాజీరా, అలాగే బిర్యానీ ఆకు. సో రెగ్యులర్గా ఇలా చేసే బదులు అప్పుడప్పుడు మనం ఏంటంటే కొంచెం పుదీనా, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ఇవి కలిపేసి పేస్ట్లా చేసేసేస్తే ఆ పులావ్ కలర్ కూడా మనకు గ్రీన్ కలర్లో బాగుంటుంది. సో అంటే రెగ్యులర్గా ఒకే రకం ఉంటే కూడా పిల్లలు ఇష్టపడరు కదా, సో అలా చేసుకోవచ్చండి. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు. సో కర్రీలో ఇలా రైస్ ఐటెంలే కాకుండా వాటితో కొంచెం మంది స్వీట్ ఐటమ్స్ కూడా, అంటే లడ్డూలు కానీ ఇలా అంటే గ్రైండ్ చేసేసి చేస్తూ ఉంటారు. సో ఉల్లిపాయలు కొంచెం మనకు వేగాలండి. ఓకే. సో అయితే మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. కళ్ళ కింద ఉబ్బులు ఎక్కువగా ఉన్నట్లయితే బ్లాక్ టీ బ్యాగ్స్ తీసుకొని వేడి నీళ్ళలో ముంచి దాన్ని ఆ ఉబ్బుల మీద మృదువుగా ప్రెస్ చేస్తూ ఉన్నట్లయితే కళ్ళ కింద ఉబ్బులు తగ్గుతాయి. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో కొద్దిగా వేగిన తర్వాత కసూరి మేతి, ఓకే, సో ఆపలంగా వేసేస్తాం ఆకులాగా. సో కర్రీలో అయితే కొంచెం మనం అలా మెదిపి వేసేస్తాం, నలిపి వేసేసుకుంటాం కదా. ఇలా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే,
కొద్దిగా పుదీనా అండి. సో ఇందులో మనకి పూల్ మక్ని అలా క్రంచీగా తగులుతూనే ఉంటుందేమో. కొంచెం సాఫ్ట్గా అవుతుందండి. అవుతుందా? కొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఓకే. సో రైస్లో కూడా కొంచెం మనకు ఆ తేమ అనేది ఉంటుంది కదా. అవునవును. సో కొంచెం ఇక్కడ మనం పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను, కొంచెం పుల్లటి పెరుగు. ఓకే ఓకే. ఒకవేళ అలా క్రంచీ కావాలంటే ఎండింగ్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో పూల్ మక్ని సరిపడా ఉప్పు, ఓకే. సో ఈ స్టేజ్లో మనం కొద్దిగా పెరుగు యాడ్ చేస్తున్నాం. సో ఈ స్టేజ్లో మనకు కావాల్సి కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే కొంచెం లైట్ ఎల్లో కలర్ వస్తుందండి, కొంచెం టేస్ట్ కూడా మారుతుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు చివరిగా మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్, కొంచెం ఆ మసాలా ఫ్లేవర్ ఇంకొంచెం తెలియడానికి కొద్దిగా గరం మసాలా పొడి అండి. ఓకే. సో రైస్ వేసిన తర్వాత కొంచెం బాగా కలిపేసి కాస్త మగ్గితే మనకు ఆ రైస్ కూడా ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా పట్టేస్తాయి, మసాలా ఫ్లేవర్స్ అన్ని. ఓకే. సో మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గిచ్చేద్దామండి. సో ఆ తర్వాత ఇంకా మనకు రెడీ అయిపోయింది, సర్వ్ చేసుకోవచ్చు. చూద్దాం రాజు గారు. ఓకేనండి. మంచి స్మెల్ వస్తుంది. యా. లాస్ట్లో కొద్దిగా పైనుంచి కొంచెం పుదీనా. ఓకే. సో వేడిగా పూల్ మక్ని పలావ్ రెడీ అండి. సో పూల్ మక్ని పలావ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పూల్ మక్ని పలావ్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పూల్ మక్ని వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా వేసి వేయించాలి. దీనిలో వేయించిన పూల్ మక్ని, ఉప్పు, పెరుగు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పూల్ మక్ని పలావ్ రెడీ. పలావ్ తయారీ విధానం చూసారు కదండి. టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే. స్మెల్ చాలా బాగా వస్తుంది. యా. రైస్కి మంచి ఫ్లేవర్ యాడ్ అయింది కదా. సో ఇందాక నేను చెప్పా కసూరి మేతి, మెయిన్గా కసూరి మేతి ఒకటి. యా. సో దాని తర్వాత లాస్ట్లో కొంచెం మళ్ళీ ఆ పొడి కూడా యాడ్ చేసినాం కాబట్టి ఆ ఘాట్ అనేది కూడా తెలుస్తుంది. అండ్ పూల్ మక్ని కూడా సాఫ్ట్ అయింది కొంచెం. ఎస్. సో మీరు అన్నట్టు కొద్దిగా క్రంచీగా అట్లా ఇష్టపడే వాళ్ళు ఫైనల్ గా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఎస్. సర్వ్ చేసుకునే అంత కరకరలాడుతూ తినలేము అనుకున్న వాళ్ళు ముందు ఆ కర్డ్ వేసినప్పుడు అట్లా వేసుకుంటే దానికి మనకి సాఫ్ట్ అయిపోయి. ఎస్ అండి. సో ఇది మనకు అంటే కొంచెం లైట్ ఆ పెరుగు పులుపు కూడా తెలుస్తుంది. సో ఎక్కడైనా మనం జర్నీ చేసేటప్పుడు బయటకి ఎప్పుడు వెళ్ళేటప్పుడు కూడా మనం బాక్స్ లో తీసుకుపోవడం చాలా బాగుంటుంది. అవును. సో అంటే వెజిటబుల్స్ అయితే మనకు కొంచెం ఉడకడానికో లేకపోతే దానికి అట్లా టైం పడుతుంది, కానీ ఇంకా దీనికైతే పెద్ద ఏమీ అక్కర్లేదు. జస్ట్ పోపులా వేసేసి మనం ఇమీడియట్ గా తిప్పేసుకోవచ్చు. అంటే ఫాస్ట్ గా అయిపోయే పలావ్ అనుకోవచ్చు దీన్ని. అవునండి. బాగుంది రాజు గారు, వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. సో చూసారు కదా పూల్ మక్ని పలావ్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వాడేసిన నిమ్మ తొక్కల్ని కుక్కర్ అడుగు భాగంలో వేసి కొద్దిగా నీళ్లు వేసి
ఒక 2-3 స్టీములు ఉడికించుకుని ఆ తర్వాత కుక్కర్ క్లీన్ చేసుకున్నట్లయితే కుక్కర్ అడుగు భాగంలో ఉండే మురికి, జిడ్డు, మరకలు ఏమన్నా కూడా పోతాయి. అలాగే మనం రకరకాల ఆహార పదార్థాలు అందులో వండుకుంటాం. మరీ ముఖ్యంగా మసాలా కూరలు లాంటివి వండినప్పుడు ఆ ఘాట్ అనేది ఎంతకీ పోకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఆ ఘాట్ కూడా శుభ్రంగా పోతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట. ఓకే, మరి వాళ్ళ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు కదండి, చూద్దాం ఎలాంటి వెరైటీస్ చేస్తారో. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? సౌమ్య. సౌమ్య గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? దిల్సుఖ్ నగర్. దిల్సుఖ్ నగర్. మీరు ఏమైనా వర్క్ చేస్తుంటారా అండి? లైక్ మెడికల్ షాప్ ఉంది, అదే చూసుకుంటాం. ఓ బిజినెస్. ఓకే. హాయ్ అండి. హాయ్ మేడం. మీ పేరేంటి? శ్రీధర్. శ్రీధర్ గారు. సో అయితే మీరు ఇద్దరు కలిపి బిజినెస్ చూసుకుంటూ ఉంటారు. వెరీ గుడ్. మరి శ్రీధర్ గారు వంటలు వచ్చండి మీకు? చేస్తాను మామూలుగా. అప్పుడు మామూలుగా చేస్తూ ఉంటారా? ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ మీరు స్టార్ట్ చేస్తారా సౌమ్య? ఏం వంట చేస్తారు? చామదుంప మసాలా కర్రీ. చామదుంప మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చామదుంప మసాలా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చామదుంపలు 1/2 కిలో, కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దామండి. ఓకే. చామదుంప మసాలా కర్రీ. మసాలా కర్రీ. సో మరి మనం ముందే ఏమైనా మసాలా అది రెడీ చేసుకోవాలి దీనికి, లేకపోతే ఎట్లా అన్ని పౌడర్స్? జీలకర్ర, మెంతుల పొడి అంతే. అంతే. ఓకే. గరం మసాలా కొంచెం. ఓకే. నూనె వేసుకోవాలి. సో అయితే మసాలా పేస్ట్లు ఏమీ అక్కర్లేదు అనమాట మనకి, ఇట్లా నువ్వుల పేస్ట్, పల్లీలు అట్లాగా అవసరం లేదు. ఓకే. పోపు దినుసులు. ఓకే. ఆనియన్. ఓకే. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్. సో టొమాటో పేస్ట్ అదేంటండి? కొబ్బరి పేస్ట్? కొబ్బరి పేస్ట్, టమాటో పేస్ట్. ఓకే. కొబ్బరి పేస్ట్ రెడీ చేసుకోవాలి. గ్రేవీ. అదేంటి? పచ్చి కొబ్బరి పేస్ట్? పచ్చి కొబ్బరి పేస్ట్. ఓ, యూజువల్గా మసాలా కర్రీలు అనగానే ఎక్కువ ఎండు కొబ్బరి ఇట్లా గసగసాలు అట్లా వాడతారు కదా, టేస్ట్ బాగుంటుంది. సో పచ్చి కొబ్బరి పేస్ట్ బాగుంటుందా దీనికి? అవునండి. ఓకే. ఓకే. సో మీ షాప్, మీ ఇల్లు దగ్గరేనా అండి? ఓకే. సో కాబట్టి ఇద్దరికి చూసుకోవడానికి వీలు అవుతుంది అన్నమాట. అవునండి. ఓకే. కొంచెం వేగిన తర్వాత పసుపు. ఓకే. టమాటా గ్రేవీ. సో ఇది జస్ట్ పచ్చి టమాటోలు పేస్ట్ చేస్తారంట. సో చామదుంప ముందు ఉడికించేసి పెట్టుకోవాలి. ఓకే. కొబ్బరి పేస్ట్. సో ఈ కర్రీలోకి ఎండు కొబ్బరి కంటే పచ్చి కొబ్బరి బాగుంటుందండి. ఓ నైస్. ఏమైనా యాడ్ చేస్తారా? ఏం లేదు. ఓకే, మూత పెడదామా? సో చామదుంపలు ఇంకా అట్లా పట్టిని దుంప పళ్ళంగా వేసేసుకోవటమేనండి? అట్లానే వేసుకోవాలి, కట్ చేసుకోక్కర్లేదు. అవసరం లేదు. ఓ నైస్. మీ ఇంట్లో ఇలా చామదుంపలు ఇట్లాంటివన్నీ తింటారా? పిల్లలు ఉన్నారా? ఉన్నారు. ఇద్దరా? ఇద్దరు, బాబు పాప. ఏం చదువుతున్నారు? బాబు యూకేజీ, పాప నర్సరీ. ఓ చిన్న పిల్లలే ఇద్దరు. పేర్లేంటి? భవ్య, శ్రీ భవ్య. ఓకే. మరి వాళ్ళు కూడా తింటారా ఇలా చామదుంపలు? అన్ని మంచిగా అలవాటు చేశారనమాట. వెరీ గుడ్. సో అట్లా అలవాటు చేస్తే చిన్నప్పటి నుంచి పెద్ద వరకు అన్ని తింటారు కదా, లేకపోతే చాలా మంది పిల్లలు చాలా సెలెక్టివ్గా తింటున్నారు ఈ మధ్య. సో అయితే మీ ఇంట్లో కూడా అందరూ అన్ని వెజిటబుల్స్ తినేస్తారు? ఏమి కాకరకాయ వద్దు, ఇలా చామదుంప వద్దు, అలా ఏం లేదు. ఓకే. సో మీకు ఎప్పుడైనా ఖాళీ టైం దొరుకుతుందా? ఉంటుందా? ఎలా టైం పాస్ చేస్తూ ఉంటారు? పిల్లలతో షాప్లో సరిపోతుందా? సో మీ ఇద్దరు బేస్ హైదరాబాదేనా అండి? వరంగల్. సో పెళ్ళయ్యాక ఇక్కడికి వచ్చేసారా? లేదు, ఇక్కడే ప్రాపర్ అక్కడ ఉండటికి ఇక్కడే. ఓకే. ఓకే. ఎన్నాళ్ళైంది మీ పెళ్ళై? 8 years అవుతుంది. 8 years. కన్ఫ్యూజ్ అయిపోయారు. ముందు ఒక 2 సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోయారు ఆయన. 8 years ఫినిష్ అయిపోయిందా? రన్నింగ్. ఓకే. చామదుంపలు. సో ఈ మసాలా కర్రీ ఎవరి దగ్గర నేర్చుకున్నారు సౌమ్య మీరు? మా అత్తయ్య గారు నేర్పించారు. మీ అత్తయ్య గారు నేర్పించారు. మీతో పాటే ఉంటారా మీ అత్తయ్య? ఉంటారండి. ఓ
సో మనకు కొంచెం ఇట్లా జిగురుగా ఉంటుంది అనుకుంటే ముందు కొంచెం వేయించుకోవచ్చా చామదుంప ఇట్లా ఆయిల్? లేదండి, ఇందులో బాయిల్ అయిపోతుంది. ముందు బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఏం అవసరం ఉంది. ఓకే. కొంచెం కారపొడి, ఓకే, సాల్ట్, కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. సో ఆ ఫ్లేవర్స్ కొంచెం చామదుంపకు పడితే మిగతా యాడ్ చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ చామదుంపలు మగ్గుతూ ఉంటాయండి. మరి మీరు కూడా ఇలాగే జంటగా వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. చూద్దామండి. చూద్దాం. సో మనకి ఎండు కొబ్బరి లాంటివి వేస్తే ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది కదా కూర. పచ్చి కొబ్బరి యాడ్ చేయడం వల్ల మనకి ఇది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. కొంచెం జీలకర్ర పొడి, ఓకే, కొంచెం గరం మసాలా, కొంచెం మెంతి పొడి. ఓకే. సో బాగుంటుందా మెంతి పొడి వేసుకుంటే ఈ కర్రీలో? ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే. ఇది దేంట్లోకి బాగుంటుందండి కాంబినేషన్? మనము లైక్ అన్నంలోకి, రైస్ లోకి బాగుంటుంది, చపాతీ పైకి కూడా బాగుంటుంది. చపాతీలోకి కూడా. ఓ సూపర్. చపాతీ పైకి బాగుంటుంది, చపాతీలోకి అయితే బాగుంటుంది, మసాలా వస్తుంది కాబట్టి బాగుంటుంది. ఓకే. సో మీరు ఇట్లాంటి గ్రేవీ కర్రీస్ అన్ని చపాతీ కాంబినేషన్ చేస్తూ ఉంటారా? వంటలు ఇంట్రెస్టేనా మీకు? ఉంటుంది. టైం దొరుకుతుందా మీకంటే కొంచెం ఇట్లా టైం తీసుకొని వండుకోవడానికి? లేకపోతే స్కూల్కి అట్లా వెళ్ళిపోతారు కాబట్టి పిల్లలు ఫాస్ట్గా చేసేసుకోవాలి? లేదు, మార్నింగ్ ఫాస్ట్ గా అయిపోతుంది. ఏం ఉన్నా ఈవినింగ్ టైంలోనే, అన్ని ఈవినింగే. ఓకే. మరి టీవీలో ఇట్లా చూపించే వంటలన్నీ చూసి ట్రై చేస్తూ ఉంటారా? చేస్తామండి. ఓకే. సో ఏ వంట బాగా చేస్తుంది శ్రీధర్ గారు? సౌమ్య మీ వైఫ్? కాకరకాయ వేపుడా? ఓహో, కాకరకాయ మీ ఫేవరెట్ ఆవిడ చేసే వాటిల్లో? అవును మేడం. ఓకే. సో కాకరకాయ చాలా టేస్టీగా చేస్తారా ఏమిటి? సో ఇది అయిపోయినట్టేనా? అయిపోయిందండి. దించేసుకోవచ్చా మనం? దించేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఓకే. సో చామదుంపలు కొంచెం చిన్న సైజులోవి ఉంటే మనకి ఉడికించుకొని ఆ పట్టిని వేసేసుకోవడానికి బాగుంటుంది కట్ చేసుకోకుండా. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఓకే. చామదుంప మసాలా కర్రీ రెడీ. ఓకే అండి, మరి కర్రీ రెడీ అయిపోయింది కదా. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చామదుంప మసాలా కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, టొమాటో పేస్ట్, కొబ్బరి పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన చామదుంపలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చామదుంప మసాలా కర్రీ రెడీ. చామదుంప మసాలా కర్రీ తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే. సో మసాలా కాంబినేషన్ బాగుంది. సో ఆ చామదుంపలకు కూడా కొంచెం ఆ మసాలా ఫ్లేవర్ అంతా పట్టేసి కొంచెం లైట్ గా పుల్ల పుల్లగా, అండ్ ఆ పచ్చి కొబ్బరి పేస్ట్ వల్ల కూడా మంచి టేస్ట్ వచ్చింది. చాలా బాగుంది, చాలా బాగా వచ్చిందండి, బాగా చేశారు. సో మరి చూసారు కదండి చామదుంపతో మసాలా కర్రీ, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ప్రతిరోజు ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని మనం ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఎగ్స్ ఉడికించుకునేటప్పుడు ఈ చిట్కా ప్రయత్నించడం వల్ల ఎగ్ పెంక్ ఈజీగా తీసేయచ్చు, అలాగే పగిలిపోకుండా కూడా ఉడుకుతాయి. అదేంటి అంటే ఎగ్స్ ఉడికించేటప్పుడు అందులో 1 స్పూన్ సాల్ట్ కూడా వేసి ఉడికించుకున్నట్లయితే పెంకు తీయడం ఈజీ అవుతుంది, అలాగే ఎగ్స్ కూడా బాగా పగిలిపోకుండా శుభ్రంగా ఉడుకుతాయి. ఒక వంట చూసారు కదా, మరి ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో శ్రీధర్ గారు రెడీయా? మీరేం వంట చేస్తారు? కాకరకాయ నువ్వుల వేపుడు. కాకరకాయ నువ్వుల వేపుడు. ఆవిడ బాగా చేసే వంట ఈరోజు మీరు మాకు చేసి చూపిస్తారా? ఓకే, మరి కాకరకాయ నువ్వుల వేపుడు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాకరకాయ నువ్వుల వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాకరకాయ ముక్కలు 1/2 కిలో,
నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, వేయించిన నువ్వులు 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. శ్రీధర్ గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. సో ఈ ఫ్రై అయినా మీకు బాగా ఇష్టం మీ వైఫ్ చేసేది? అవును మేడం. అవునా? ఓ నైస్. వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకోండి. కాకరకాయ మీ ఫేవరెట్ వెజిటేబుల్ అండి? అవును మేడం. పోపు గింజలు 2 ఎండుమిర్చి, ఓకే, పచ్చిమిర్చి, ఓకే, కరివేపాకు, వెల్లిపాయలు. ఈ కాకరకాయ ఆల్రెడీ బాయిల్ చేసి పసుపు ఉడికి పెట్టి. పసుపు ఉప్పు వేసారా? అవును మేడం. ఓకే. ఇంకా దీంట్లో ఆనియన్స్ అట్లేం అక్కర్లేదా? అవసరం లేదండి. ఓకే. సో కాకరకాయలు ముందు ఉడికించేసి పెట్టుకుంటే మనకి ఇంకా త్వరగా అయిపోతుందండి. ఓకే. సో అయితే ఇవి ఎలా కొంచెం క్రిస్పీగా అట్లా అయ్యేదాకా వేయించాలా లేకపోతే? కాకపోతే ఉడికించాం కాబట్టి అంత క్రిస్పీగా అవ్వదు అనుకుంటా. క్రిస్పీగా. ఓకే. సో నువ్వులు ఎలా పౌడర్ చేసుకోవాలండి లేకపోతే? నువ్వులు పౌడర్ చేసుకోవాలండి. సో నువ్వులు కొన్నేమో వేయించేసి పౌడర్ చేసుకున్నారు, కొన్ని ఆపట్నే. అవును మేడం. సో కొన్ని అట్లా మనకి తింటున్నప్పుడు పలుకుగా తగలటానికి. ఓకే. సో మీరు వంట ఎప్పుడు నేర్చుకున్నారు శ్రీధర్ గారు? నేను 10 years బ్యాక్. అంటే పెళ్ళి అవ్వకముందా? అవును మేడం. మమ్మీ విలేజ్కి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు చేసేది. మీరు వంట చేసుకుని అలా అలవాటు అయింది. మీ అంతటి మీరే స్టార్ట్ చేసేసారా లేకపోతే మీ అమ్మగారిని అడిగే వాళ్ళ ఏది ఎలా చేసుకోవాలి? అడిగేవారు. ఓకే. మ్యారేజ్ అయ్యాక మమ్మీ చేస్తున్నాడు. ఓ సూపర్. సో వాళ్ళు కూడా సమ్మర్ హాలిడేస్ అలా ఊరు వెళ్ళినప్పుడు మీరు ఒక్కళ్ళే చేసేసుకుంటూ ఉంటారు. తగినంత ఉప్పు. ఓకే. సో బయట అలా తింటే ఇష్టం ఉండదా అండి మీకు? తక్కువ మేడం, రేర్గా. తగినంత కారం పొడి. ఓకే. సో మీరు ముందు నుంచి బిజినెస్ అండి లేకపోతే వేరే జాబ్ ఏమైనా చేసేవాళ్ళ? జాబ్ చేశానండి. ఓకే. రీసెంట్ అంటే 5 years అయింది మెడికల్ షాప్ పెట్టుకోండి. ఓకే. ఓకే. సో పెళ్ళయ్యాకే బిజినెస్ స్టార్ట్ చేశారు అన్నమాట. ఓకే. సో ఒక్క నిమిషం వెయిట్ చేద్దామా? అవును. చూద్దామండి. మేడం. మీ పెళ్ళయ్యాక ఎప్పుడైనా మీ వారు మీకు ఏదైనా వంట చేసి పెట్టారా? లేదండి, నేను లేనప్పుడు చేస్తారు. మీరు ఇప్పటిదాకా ఎప్పుడు టేస్ట్ చూడలేదా? అయితే లేదండి. ఇదేనా ఫస్ట్ టైం టేస్ట్ చూడటము? మీ పెళ్ళైన 8 yearsలో? ఓహో సూపర్. బాగా చేయండి మరి. మీ ఆవిడ ఈరోజు ఫస్ట్ టైం తినబోతున్నారు మీ వంట. బాగా చేసి నాకు నెక్స్ట్ టైం ఎప్పటికీ చేయమంటారు. కాదు, ప్రైజ్ ఉంది సరే, ఆ విషయం పక్కన పెట్టండి. మరి ఫస్ట్ ప్రైజ్ కావాలంటే ప్రైజ్ వస్తుంది. ఇంటికి వెళ్ళాక నేను చేయాలి డైలీ. ఏం పర్లేదు రండి, రోజు ఆవిడ చేయట్లేదండి, ఈటీఎస్గా చేసి పెడుతున్నారు కదా. నువ్వుల పొడి. ఓకే. తగినంత నువ్వుల పొడి. ఓకే. మీ వారి ప్లాన్ చూసారా? అందుకే మీరు ఉన్నప్పుడు చేయట్లేదు, మీరు ఊరు వెళ్ళినప్పుడే చేసుకుంటున్నారు. నువ్వులు. ఓకే. అదేంటి ధనియా, గరం మసాలా. గరం మసాలా. ఓకే. కొత్తిమీర. అయితే మీకు ఇంకేమేమి వంటలు వచ్చు శ్రీధర్ గారు? కాకరకాయ వేపుడు కాకుండా ఓన్లీ ఫ్రైస్ మేడం. బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, బంగాళదుంప ఫ్రై. ఓన్లీ ఫ్రైస్. ఓన్లీ ఫ్రైస్. కాకరకాయ ఫ్రై మీకు ఫ్రైస్ అవే నేర్చుకున్నాను. ఓహో, ఈజీగా చేసుకోవచ్చానా? ఆహా, కూరలు ఏం రావైతే? రాదు. అంటే కర్రీ టైప్లో చేయడానికి ఓన్లీ ఫ్రైస్ నేర్చుకున్నాను. సో మీకు విషయం తెలుసా, ఇప్పుడు ఇందులో నీళ్లు పోసామనుకోండి ఇదే కూర అయిపోతుంది అంతే. ఈసారి మీ ఆవిడ లేనప్పుడు కూర ట్రై చేయండి. ఫ్రైస్ ఇష్టం నాకు. ఫ్రైస్ ఇష్టం. మీకు ఫ్రైస్ ఇష్టమా? అయితే మీ ఇంట్లో రోజు ఫ్రైస్ ఉండాల్సిందేనా? అలా ఏం లేదు, చాలా ఇష్టం. చాలా ఇష్టం ఫ్రైస్. ఓకే. సో అయిపోయినట్టేనా? చేస్తూ ఉంటారా? ఓకే. సో మీ పెళ్ళి అయ్యేటప్పటికి మీకు వంటలు వచ్చండి? వచ్చండి. బాగానే వచ్చు. మీరు ఫస్ట్ ఇంటికి వచ్చినప్పుడు ఏం వంట చేశారో గుర్తుందా? నేను టిఫిన్స్ చేశాను ఎక్కువగా. టిఫిన్సే చేశారా? ఫస్ట్ సాంబార్ చేశాను నేను ఇంట్లో. ఫస్ట్ సాంబార్. మీకు గుర్తుందా ఆవిడ సాంబార్ చేసిన విషయం? ఉందా? అంటే ఇంకెలాగో చెప్పేశారు కాబట్టి గుర్తులేకపోయినా గుర్తుందని చెప్పేసుకోవచ్చు. సో అయిపోయినట్టేనా? ఆఫ్ చేసేనా?
అయిపోయినట్టే కదా. కాకరకాయ నువ్వుల వేపుడు. కాకరకాయ నువ్వుల వేపుడు కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాకరకాయ నువ్వుల వేపుడు తయారు చేసే విధానం. ముందుగా కాకరకాయ ముక్కల్లో ఉప్పు పసుపు వేసి ఉడికించుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కాకరకాయ ముక్కలు, కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత నువ్వుల పొడి, కొత్తిమీర వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. అంతే, కాకరకాయ నువ్వుల వేపుడు రెడీ. కాకరకాయ నువ్వుల వేపుడు తయారీ విధానం చూసారు కదా. సో టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే, సో కాకరకాయ అంటే మనం ఫ్రై చేస్తే బాగా కొంచెం క్రిస్పీగా అయిపోయి మనకి ఆ చేదు అనేది బాగా తగ్గిపోతుంది, కానీ ఎస్, ఇలా ఉడికిస్తే కొంచెం దానికి ఉండాల్సిన ఆ చేదు ఉంటుంది. అంటే తొక్క కూడా మొత్తం అలా పీల్చేది. చాలా మంది అంటే పైన గ్రీన్ పులుసులు అంటే కూడా మొత్తం అంతా తీసేసి చేసుకుంటారు, అంటే చేదు తగ్గుతుందని. బట్ కొంచెం అలా చేదు ఉంటేనే మనకి హెల్తీగా ఉంటుంది. అంటే కొంచెం ఆ వెజిటబుల్ ఆ టేస్ట్, ఏ వెజిటబుల్ మనం తింటున్నాం అనేది కూడా మనకు తెలియాలి. సో మొత్తం అలా తీసేసి చేసుకుంటే మనకి ఏ వెజిటబుల్ తింటున్నామో తెలియదు. అవును, రెండిట్లో కొంచెం బెటర్గా చామదుంప. ఓకే, సో సౌమ్య గారు మీకు తెలుగు రుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ, వెల్కమ్. అండ్ శ్రీధర్ గారు మీకు కూడా తెలుగు రుచి నుంచి గిఫ్ట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. సో మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్, మీరు కూడా ట్రై చేయండి. మరి మీరు జంటగా వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. తలలో చుండ్రు అనేది ఎప్పటికీ చికాకు వ్యవహారమే. దీనివల్ల చాలా అసౌకర్యంగా ఉండడంతో పాటు జుట్టు కూడా ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. మరి చుండ్రు తగ్గడానికి ఈ చిట్కా ప్రయత్నించి చూడండి. నూనె బాగా మరిగించుకుని అందులో మందార ఆకులు వేసి మరింత బాగా మరిగించి తర్వాత ఆ నూనెని తలకు అప్లై చేసుకుని 1 గంట 2 గంటల పాటు అలాగే ఉంచుకుని తర్వాత తల స్నానం చేస్తూ ఉండాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే చాలా వరకు తలలో చుండ్రు తగ్గుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, నేను మీ సరియుని. ఎలా ఉన్నారు అందరూ? నేను చూపెట్టిన రెసిపీలన్నీ ట్రై చేస్తున్నారా? ఈరోజు మీకోసం చీజ్ బ్రెడ్ రోల్స్ తయారు చేయబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏందో చూద్దామా మరి. చీజ్ బ్రెడ్ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తురిమిన చీజ్ 1 కప్పు, పన్నీర్ తురుము 1 కప్పు, బ్రెడ్ స్లైస్లు 4, చాట్ మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, మిరియాల పొడి 1 టీ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా చీజ్ కొద్దిగా వేసుకొని, నెక్స్ట్ పన్నీర్, తరిగిన అల్లం కొద్దిగా, నెక్స్ట్ వెల్లుల్లి, పచ్చిమిర్చి. ఇప్పుడు తగినంత ఉప్పు, అలాగే జీరా పౌడర్, అలాగే టేస్ట్ కోసం కొంచెం ఆమ్చూర్, ఇప్పుడు మిరియాల పౌడర్, అలాగే కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు బ్రెడ్ తీసేసుకొని దీని అంచులు కట్ చేసుకోండి. ముందుగా కొద్దిగా లైట్గా తడుపుకోండి, లైట్గా, ఎందుకంటే మనకు ముద్దలా రావాలిగా. ఇందులో ఇప్పుడు మనం కడుక్కున్న మిశ్రమం ముందుగా కొద్దిగా వేసుకోండి. ఇలా తడుపుకొని
దీన్ని ఇలా రోల్ చేసుకొని ఇలాగే అన్నీ చేద్దాం. ఇలా చేసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బటర్ వేసుకుందాం. ఒక్కొక్కటిగా లైట్ బ్రౌనిష్ వచ్చే వరకు తిప్పుతూ ఉండాలి. ఇలాంటి రెసిపీస్ పిల్లలు చాలా ఇష్టపడతారు కాబట్టి పిల్లలకు మనం చేసేప్పుడు కొంచెం అల్లం తక్కువగా వేసి పచ్చిమిర్చి తక్కువగా వేసి వాళ్ళకి ఇష్టపడేట్టు చేస్తే బాగుంటుంది. చాలా ఇష్టపడతారు. పిల్లలు సాయంత్రం ఇంటికి వచ్చే వరకు వాళ్ళకి ఏదో ఒకటి స్నాక్స్ తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఈజీగా మన ఇంట్లో ఉండే పదార్థాలతో చేయొచ్చు. ఇలాంటివైతే పిల్లలు చాలా ఇష్టపడతారు. లైట్గా బ్రౌనిష్ వస్తే సరిపోతుందండి. ఇవి లైట్గా బ్రౌనిష్ వచ్చేసేయండి, తీసేసుకుందాం. ఇంకా ఇది టమాటో సాస్ కాంబినేషన్లో చాలా బాగుంటుందండి. అందుకని నేను ముందుగా చూసారా, చూడడానికి కూడా ఎంత బాగుందో. ఇంతే అండి, ఈజీగా అయిపోతాయి. తయారీ విధానం మరొకసారి చూద్దాం. చీజ్ బ్రెడ్ రోల్స్ తయారు చేసే విధానం. ఒక బౌల్లో తురిమిన చీజ్, పన్నీర్ తురుము, తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, మిరియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. బ్రెడ్ స్లైస్ల అంచులు కట్ చేసుకోవాలి. వీటి మధ్యలో చీజ్ మిశ్రమం ఉంచి అంచులకి నీళ్లు అద్దుకుని రోల్స్ లా చుట్టుకోవాలి. ఆపై వీటిని పాన్ లో ఉంచి వెన్నతో కాల్చుకోవాలి. అంతే, చీజ్ బ్రెడ్ రోల్స్ రెడీ. రాజుగారు, చీజ్ బ్రెడ్ రోల్స్ చేశానండి. ఓకే, ఎలా ఉందో ఒకసారి టేస్ట్ ఓకే. విత్ సాస్తో పాటు అవును, బాగుంది ప్రజెంటేషన్ అనేది. సో మెయిన్గా ఏంటంటే డీప్ ఫ్రై కాకుండా ఇలా పాన్ ఫ్రై అనేది కూడా ఐడియా బాగుందండి. టమాటో సాస్తో బాగుందండి టమాటో సాస్. తర్వాత దీంట్లో మీరు చీజ్, పన్నీరు, అవును, సీజనింగ్ కూడా వేస్తారు కదా, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, సూపర్గా ఉంది. టేస్టీ. చూడండి మీరు కూడా చూడండి. చాలా బాగుందండి. సాఫ్ట్గా పిల్లలకి ఇలా చేసి పెడితే ఇంట్లోనే చాలా బాగుంది స్నాక్స్. సో ప్రజెంటేషన్ కూడా మనం ఇలా ఇస్తే మనకి పిల్లలకి, సో వాళ్ళకి ఆ రెస్టారెంట్లోనో లేదా ఏదో స్టార్ హోటల్లో తిన్న ఫీల్ అనేది వస్తుంది. బాగుంటుంది. ఇంట్లోనే అందరం అలా కూర్చొని టేబుల్ దగ్గర, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని చేసుకుంటే హ్యాపీగా కూడా ఉంటుంది. చాలా బాగుంది. ఎస్, చాలా టేస్ట్ బాగా వస్తుంది. సెలబ్రిటీ స్పెషల్లో టేస్టీ వెరైటీ చూసారు కదండి. మరి ఇప్పుడు మనం కార్వింగ్ చూద్దాం. సో రాజు గారు ఏం కార్వింగ్ చూపిస్తున్నారు? కీరాతో చేస్తున్నానండి. ఓకే, చైర్ రెడీ చేస్తున్నాను. చైర్. ఓ, సో ముందుగా బ్యాక్, ఓకే, సో 4 legs కొరకు. సో ఈ కార్నర్స్ మనం పెట్టేసి మధ్యలో ఉన్నాయి తీసేస్తామండి. ఓకే, ఓకే. ఓ నైస్, బాగుంది క్యూట్గా.
సో చిన్నగా దానిపైన మనిషి కూర్చున్నట్టుగా ఓకే. చేస్తున్నానండి. మనకు ఆ స్కిన్ పైన వస్తే కొంచెం ఆ బెండింగ్ అనేది వస్తుంది. ఓ నైస్. ఓకే, బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో మరి చూసారు కదండి, కార్వింగ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకో చిట్కా చూద్దాం. ముల్తానీ మట్టిలో పాలు కలిపేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ఈ ప్యాక్ని ముఖానికి మెడకి అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం బాగా గ్లోగా ఉంటుంది, తేటగా కనిపిస్తుంది. ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ లో చూసి తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ ఫూల్ మఖనీ పులావ్. ఫూల్ మఖనీ అనేది చాలామందికి తెలియదు ఏంటంటే అదొక సీడ్. దీన్ని ఇంగ్లీష్లో ఫాక్స్ నట్ అని కూడా అంటారు. ఇది ఎక్కువ నార్త్ ఇండియన్స్ ఎస్పెషల్లీ నవరాత్రుల టైంలో లేకపోతే ఏదైనా ఫాస్టింగ్ టైంలో యూస్ చేస్తారు, ఎందుకంటే ఇది ఒక చాలా లైట్ సీడ్. ఇందులో గుడ్ పాయింట్ ఏంటంటే మనం నట్స్ యూజువల్గా ఒక డెజర్ట్లో కానీ స్వీట్లో కానీ యూస్ చేస్తాము. అది ఇందులో ఒక వెజిటబుల్ లాగా ఒక పులావ్ రెసిపీలో యూస్ చేశారు. ఇందులో మనకి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఏవైతే మనము ఐడెంటిఫై చేయాలి అంటే చిన్న చిన్న న్యూట్రియంట్స్ అంటే మైక్రో న్యూట్రియంట్స్, సెలీనియం, మెగ్నీషియం లాంటి మైక్రో న్యూట్రియంట్స్ వస్తాయి. సో ఇట్లాంటివి నట్స్ మనం ఎంత డిఫరెంట్గా ఎంత ఇలా రెసిపీస్లో, పులావ్లో, బిర్యానీలో యూస్ చేయగలిగితే అంత మంచిది. ఇది ఒక మంచి వేరియేషన్ లాగా, ఒక పులావ్ వేరియేషన్ లాగా మనం రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ చామదుంపల మసాలా కర్రీ. ఇందులో చామదుంపలతో పాటు కొంచెం కొబ్బరి, టమాటాలు కూడా యూస్ చేశారు. క్యాలరీ డెన్సిటీ చూస్తే మిగతా వెజిటబుల్ కర్రీస్ అన్నిటికంటే కూడా ఇది డెఫినెట్గా క్యాలరీ లోడ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దుంప కూరలు మనం ఏది తీసుకున్నా, చామదుంపలు కానీ ఆలుగడ్డ కానీ ఏది తీసుకున్నా కూడా మనము 100 గ్రాములు తీసుకుంటే డైరెక్ట్గా అందులో 100 క్యాలరీలు ఆ వెజిటబుల్ నుంచే వచ్చేస్తాయి. మిగతా వెజిటబుల్లో ఓన్లీ 20%, 30% వస్తే ఇందులో 100% కార్బోహైడ్రేట్స్ కానీ క్యాలరీస్ కానీ మనకి వచ్చేస్తాయి. ఇందులో కొబ్బరి కూడా యాడ్ చేశారు కాబట్టి క్యాలరీ లోడ్ లాగా చూసుకుంటే మటుకు ఇందులో నుంచి కూడా చాలా క్యాలరీస్ వస్తాయి. మనం ఒక 100 గ్రాములు కొబ్బరి యూస్ చేస్తే అందులో ఆల్మోస్ట్ మనకి 400 క్యాలరీలు వచ్చేస్తాయి. సో అలా ఓవరాల్గా ఈ రెసిపీ ఒక క్యాలరీ డెన్స్ రెసిపీ కాబట్టి మనం ఇది ఒకవేళ కనుక వెయిట్ రిడక్షన్ ప్లాన్లో ఉన్నా కూడా లేకపోతే ఆల్రెడీ క్యాలరీస్ బాగా తక్కువ తీసుకోవాలనుకుంటున్నప్పుడు మటుకు ఈ రెసిపీ ఫిట్ కాదు. కానీ జనరల్గా ఒక వెజిటబుల్ కర్రీ కాబట్టి యూజువల్గా హెల్త్ మెయింటెనెన్స్ కోసం తీసుకుంటున్న, మామూలుగా మనం ఇంక్లూడ్ చేస్తున్న డైట్లో ఏమి ఇబ్బంది లేదు. క్యాలరీస్తో పాటు చామదుంపల్లో మనకి పీచు పదార్థం కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు, ఎవరికైతే ఫ్రీగా మార్నింగ్ రిలీవ్ అవ్వరో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి హై ఫైబర్ రెసిపీ లాగా కూడా మనం రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ కాకరకాయ నువ్వుల వేపుడు. ఇందులో 2 మేజర్ ఇంగ్రీడియంట్స్ అంటే కాకరకాయ ఉంది, కొంచెం నువ్వులు ఉన్నాయి. సో ఓవరాల్గా మనం న్యూట్రిటివ్ వాల్యూ చూస్తే ఈ పర్టిక్యులర్ రెసిపీకి ఎక్కువ పాయింట్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే దానిలో కాకరకాయ మన అందరికీ తెలిసిందే, ఒకటి డయాబెటీస్కి మంచిది, ఇంకొకటి ఏంటంటే మనకి స్టమక్లో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో, బ్యాడ్ మైక్రోబయామ్స్ ఏవై ఉంటాయో దాన్ని అంతరికి క్లీన్ చేస్తుంది. అందుకే చేదు తినడం అనేది ఇంపార్టెంట్ అని మన ట్రెడిషన్లో ఉంది. కాకపోతే ఎందుకు అన్నది మనకి జనరల్గా అంత అవగాహన ఉండదు. సో ఈ చేదు పదార్థం తింటే మన స్టమక్లో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా కూడా దాన్ని తీసేస్తుంది కాబట్టి క్లీన్గా ఉంచుతుంది, నీట్గా ఉంచుతుంది. అలాగే ఈ రెసిపీలో కొంచెం నువ్వులు కూడా యాడ్ చేశారు. నువ్వుల్ని ఇంకొక విధంగా చూడాలి అంటే అదొక పవర్ సీడ్, ఎందుకంటే అది ప్యాక్డ్ విత్ న్యూట్రియంట్స్
గుడ్ టైప్ ఆఫ్ ఫ్యాట్స్ ఉన్నాయి అందులో, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి, ఏవైనా ఇన్ఫ్లమేషన్ ఉన్నదాన్ని క్వెల్ చేస్తుంది. సో జనరల్గా హార్ట్కి మంచిది అనడమే కాకుండా మన బాడీలో ఎక్కడ ఇన్ఫ్లమేషన్ ఉన్నా, స్టమక్లో ఉన్న గ్యాస్ట్రైటిస్ ఉన్నా, ఆర్థరైటిస్ ఉన్నా, ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేషనే. కాబట్టి అలాంటి కండిషన్స్కి కూడా నువ్వులు అనేవి చాలా ఉపయోగిస్తాయి. సో ఇట్లా వెజిటబుల్లోగా మనం యాడ్ చేసుకొని తీసుకోగలిగితే ఇండైరెక్ట్ మన ఇంటేక్లో ఇవి వచ్చేస్తాయి. కాబట్టి స్పెసిఫిక్గా మనం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో న్యూట్రిటివ్ వాల్యూ హైగా ఉన్నందుకు ఇట్స్ అ గుడ్ రెసిపీ. మనం రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు ఇది. ఇప్పుడు మనం చూసిన ఒక ఇంట్రెస్టింగ్ స్నాక్ చీజ్ బ్రెడ్ రోల్స్. ఇందులో మనకి బ్రెడ్తో వచ్చిన కార్బోహైడ్రేట్స్తో పాటు పనీర్ యాడ్ చేశారు కాబట్టి కొంచెం ప్రోటీన్ కూడా వచ్చేస్తుంది. ఓన్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొంచెం జాగ్రత్తగా వాడాల్సింది ఇందులో చీజ్. సో మనం జస్ట్ టేస్ట్ కోసం యాడ్ చేసి ఎక్సెసివ్గా యూజ్ చేయకుండా ఉంటే ఇది ఒక గుడ్ హెల్దీ రెసిపీ కూడా లాగా స్నాక్ ఐటమ్ లాగా పనికొస్తుంది. దీన్ని డీప్ ఫ్రై కూడా చేయలేదు, జస్ట్ పాన్ ఫ్రై చేశారు కాబట్టి ఇది గ్రోత్ మనం ఎవరికైతే కావాలో, లేకపోతే ఒక హై ప్రోటీన్ ఈవినింగ్ స్నాక్ ఎవరికైతే కావాలో పిల్లలకి, వీళ్ళందరికీ కూడా ఒక ఐడియల్ ఈవినింగ్ స్నాక్ లాగా మనం అప్పుడప్పుడు మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ప్రమాదవశాత్తు ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి, ఆ గాయం మీద మంచి పసుపు తీసుకుని అప్లై చేసినట్లయితే రక్తం కారడం వెంటనే ఆగిపోతుంది. పసుపు మంచి యాంటీబయాటిక్ ఏజెంట్గా పనిచేస్తుంది కాబట్టి ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది, గాయం కూడా త్వరగా తగ్గిపోతుంది. రాజ్ గారు ఈరోజు అన్ని వంటలు కూడా చక్కగా సింపుల్ అండ్ టేస్టీ అండ్ అట్ ద సేమ్ టైం హెల్దీ వంటలు కూడా. అవునండి. సో కాకరకాయ నువ్వులు వేపుడు బాగుంది, పార్టిసిపెంట్స్ చేసింది, అండ్ చామదుంప పులుసు కూర, మీరు చూపించిన పూల్ మక్ని పలావ్, అండ్ సెలబ్రిటీ స్పెషల్లో కూడా మంచి టేస్టీ రోల్స్. సో అన్ని కూడా దేనికదే సింపుల్ గా టేస్టీగా చేసేసుకోవచ్చు. సో మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే తెలుగు రుచిపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151.